మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. సాధారణం కంటే ముందే రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. నైరుతి కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు కురనున్నాయి. పవనాల రాకకు వాతావరణం కూడా అనుకూలంగా ఉందంటూ ఐఎండీ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురనున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతకుముందు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ముంబై వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లో వివరాలను పరిశీలించాలని సూచించాయి. దాదర్, మహిం, పరేల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఋతుపవనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. ఎస్ లహరి, చెప్పండి. మనం చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. సాధారణం కంటే ముందే రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. అలాగే భారీ వర్షాల కారణంగా బయట జనం అతలాకుతలం అవుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది బయట? ఎస్ సోని, ప్రస్తుతం తెలంగాణ, ఉత్తర తెలంగాణ మీదుగా అయితే ఇప్పటికే ద్రోణి ఎఫెక్ట్ అనేది ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రేపు పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి కాస్త ముందుగానే నైరుతి ఋతుపవనాలు పలకరించాయి అని చెప్పుకోవచ్చు. 8 రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడం జరిగింది. 13 రోజులు ముందుగానే తెలంగాణకు కూడా నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఏపీకి నైరుతి ఋతుపవనాలు తాకాయి. అయితే ఈ నెల 13వ తేదీకి నైరుతి ఋతుపవనాలు ఇటు అరేబియన్ మహాసముద్రము, లక్షద్వీపులు, మాల్దీవుల మీదుగా నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. కాస్త ఎర్లీగానే ఈసారి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నగరంలో ఎటు చూసినా కూడా వర్షపాతం నమోదైతే ఇప్పటికే పూర్తిగా జలమయమైపోతున్నటువంటి సిచ్యువేషన్, చెరువులను తలపిస్తున్నటువంటి రోడ్లు కూడా మనకు దర్శనమిస్తాయి. కాబట్టి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటారు. అలాంటి సిచ్యువేషన్లో నగర ప్రజలు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అధికారులను అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ రోజు మహబూబ్ నగర్ వరకు కూడా
మనకు ఇటు నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది కాబట్టి ఈరోజు ఏపీకి నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. మరో 2 రోజులు మన హైదరాబాద్ మన తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇస్తాయి కాబట్టి అప్పటి నుంచి కూడా మనకు సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఐఎండీ సూచించడం జరిగింది. అయితే జూన్ 1 నుంచి మనకు సమృద్ధిగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి మాన్సూన్ సీజన్ అనేది కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా కాస్త ఎర్లీగానే మన రాష్ట్రానికి తాకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు 26% వర్షపాతం నమోదైంది. మరి చూడాలి ఈసారి ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేది. ఎందుకంటే ఈసారి ఎర్లీగానే మాన్సూన్ సీజన్ మనకి స్టార్ట్ అయింది. అలాగే వర్షాలు గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. నగరంలోనే కాదు ఇటు జిల్లాలో కూడా ధాన్యం పండించేటువంటి వాళ్ళు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఈవెన్ ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అప్డేట్ చూస్తూ కూడా వాళ్ళు ధాన్యానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే ఐఎండీ కూడా సూచించడం జరిగింది. అయితే మెయిన్గా మనకు ప్రజెంట్గా అయితే ఉత్తర తెలంగాణలో బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఎఫెక్ట్తో అయితే విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరో 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు అనేటివి మనకు ఒక రకంగా చూసుకున్నట్టయితే ఒక రకంగా భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపించే అటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. అయితే మెయిన్గా మనకు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు వికారాబాదు, సంగారెడ్డి, అలాగే మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, జోగులాంబ జిల్లా ఈ జిల్లాల్లో మనకు మెయిన్గా భారీ వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా ఉత్తర తూర్పు జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించడం జరిగింది. ఇప్పటికే 33 జిల్లాలకు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా ప్రజలు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు చెట్ల కింద నిలబడద్దు, అలాగే కరెంటు స్తంభాల దగ్గర నిలబడద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈదురుగాలుల ప్రభావం ఉన్నప్పుడు అవి నేల కొరిగే సిచ్యువేషన్స్ పడటం వంటి సిచ్యువేషన్స్ కూడా మనకు గతంలో చాలాసార్లు కూడా మనం చూసే ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఎప్పటికప్పటికి సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నా ఇప్పటికే ఏపీని తాకడం జరిగింది. మరో 2 రోజుల్లో తెలంగాణకి నైరుతి ఋతుపవనాల రాకతో ఇటు వర్షపాతం కూడా ఎక్కువ మొత్తంలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 6 జోన్లో 30 సర్కిల్లో కూడా ఆయా అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్కి ఎక్కడికక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఏరియాల పరిధిలో 141 వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉంటాయి. కాబట్టి ఆయా పరిధిలో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్న ఆయా పరిధిలో మనం చూసుకోవచ్చు. హైదరాబాద్లో 2% కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైతే ఆయా సామర్థ్యం కూడా ఎక్కువగా స్టోర్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్ రోడ్లకు ఉంటుంది. ఆల్మోస్ట్ 2% కంటే ఎక్కువగా నమోదైతే మోకాల వరకు కూడా వాటర్ వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వాహనదారులు కూడా పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. షాప్స్ అని కూడా కొన్ని చోట్ల క్లోజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకు హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉంటాం. సో అలాంటి పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలి. జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. సో 24 అవర్స్ కూడా 3 టీమ్స్గా ఏర్పడి మాన్సూన్ సిబ్బందిని కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జూన్ 1 నుంచి వాళ్ళకు టీమ్స్ అనేవి అలర్ట్ చేస్తారు. కానీ ఈసారి ముందుగానే వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ముందుగానే నైరుతి ఋతుపవనాల రాక ఉంటుంది. వర్షాలు ఈసారి ముందుగానే ప్రారంభమవుతాయి. సో ఇప్పటి నుంచే చూసుకోవచ్చు. మనకు మే 1 నుంచి భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో మామూలుగా మనకు మే అంటేనే ఎండలు గుర్తు వస్తాయి. ఎందుకంటే ఏప్రిల్లో అలాగే ముందు మార్చిలో నమోదైనటువంటి ఎండలు కూడా మనకు మేలో నమోదైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు కూడా గతంతో పోలిసి ఈసారి మేలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలే నమోదైనని చెప్పుకోవచ్చు. నిన్న మనకు ఓన్లీ నల్గొండలో మాత్రమే 36 డిగ్రీలు నమోదయ్యాయి. మామూలుగా అయితే మనకు 40 డిగ్రీల పైగానే నమోదవుతాయి. కానీ ఈసారి సాధారణ కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగానే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక కూల్ వెదర్ అనేది మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఉదయం మనం లేచిన వెంటనే కూడా మనకు ఎండ అనేది ఎక్కువగా కనిపించేది.
మే నెలలో అంటే మనకు రోహిణి కార్తె ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రోహిణి కార్తె అంటే మనకు రోళ్లు పగిలేటువంటి ఎండలు మనకు నమోదవుతాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి ఎండల తీవ్రత, ఎండల ప్రభావం అనేది మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. నైరుతి ఋతుపవనాలు ఈసారి కాస్త ఎర్లీగా ఎంట్రీ అవ్వడంతో మనకు ఒక కూల్ వెదర్ అనేది మనకు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటి నుంచి నగర ప్రజలు అలాగే జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఈసారి కాస్త అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, మిగతా అధికారులు కూడా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ ఉంటాయి 141 ప్లేసెస్, ఆ ప్లేసెస్ అన్ని కూడా టీమ్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 150కి పైగానే అలర్ట్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నగర ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషను. ఇప్పటికే మేయర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మాన్సూన్ సీజన్లో శానిటేషన్కి సంబంధించినటువంటి కావచ్చు, వెదర్కి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీదైతే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4 రోజుల పాటు కూడా ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఎఫెక్ట్, అలాగే పశ్చిమ బంగాళాఖాతంలో రేపు ఏర్పడబోతున్నటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ లహరి.